అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ పొందండి. ఇది బ్యాక్లాగ్ నోటిఫికేషన్ అండి. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడ నుంచి వచ్చిన నోటిఫికేషను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గవర్నమెంట్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడ నుంచి వచ్చిన నోటిఫికేషన్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అండి ఇవి. సో ఆల్రెడీ గతంలో 2025 నోటిఫికేషన్ నెంబర్ 1 అనేది ఇచ్చారు, అది క్యాన్సిల్ చేశారండి. సర్టెన్ క్యాండిడేట్స్ నాట్ అవైలబిలిటీ ఉండడం వల్ల మళ్ళీ ప్రజెంట్ బ్యాక్లాగ్ వేకెన్సీ కింద నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది చూస్తున్నారు కదా, నోటిఫికేషన్ నెంబర్ 2/2025 డేటెడ్ 5/3/2026. సో ఈ రోజునైతే నోటిఫికేషన్ అయితే పెట్టడం జరిగిందండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్టీఆర్ జిల్లా. ఇక్కడ ఎరస్ట్వేల్ కృష్ణా డిస్టిక్, అంటే ఇంతకుముందు పూర్వం ఉన్న కృష్ణా డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ నోటిఫికేషన్కి. అయితే కాంట్రాక్ట్ బేసిస్లో ఇది రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ కంట్రోల్లో అయితే ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎస్సీ ఉమెన్ డెంటల్ మెకానిక్ ఒకటి, ఓసీ పీహెచ్ అంటే ఓపెన్ కేటగిరీ, పీహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, విహెచ్ అంటే విజువల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ డెంటల్ టెక్నీషియన్ పోస్ట్కి అండి ఇది. సో ఈ 2 బ్యాక్లాగ్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయొద్దని కూడా ఇవ్వడం జరిగింది. అదర్ కేటగిరీస్ నాట్ యాక్సెప్టెడ్. మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, https://gdchvja.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసేసుకొని దాంతోపాటుగా మీ యొక్క జిరాక్స్ కాపీలన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అయితే పెట్టేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఇచ్చారు, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడలో మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చండి. ఎరస్ట్వేల్ కృష్ణా డిస్టిక్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. రిమైనింగ్ జిల్లా వాళ్ళు ఎవరు అప్లై చేయొద్దు. రిమైనింగ్ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వాలిఫికేషను, మీ యొక్క జిల్లా మెన్షన్ చేయండి. అలాగే మీ కేటగిరీ కూడా మెన్షన్ చేస్తే మీ నోటిఫికేషన్లు ఏమన్నా పడితే కనుక నేను ఇలాగే మన ఛానల్లో పెట్టడం జరుగుతుందండి. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడలో అయితే ఎరస్ట్వేల్ కృష్ణా డిస్టిక్ వాళ్ళు అయితే అప్లై చేయొచ్చండి. ఇక్కడ డెంటల్ టెక్నీషియన్ ఒక వేకెన్సీ ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. 32,670 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుందండి. ఓసీ పీహెచ్ విహెచ్ ఉమెన్ కేటగిరీ మాత్రమే అప్లై చేయాలి. డెంటల్ మెకానిక్ ఒక వేకెన్సీ ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ 29,980 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఎస్సీ ఉమెన్ బ్యాక్లాగ్, ఇది ఎస్సీ ఉమెన్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. సో అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టారు కదా, 6/3/2026 నుంచి మార్చి 6వ తారీఖు నుంచి మార్చి 12వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. మార్చి 12 అనేది లాస్ట్ డేట్ అండి. ప్రొవిజనల్ లిస్ట్ అనేది 16వ తారీఖు పెట్టడం జరుగుతుంది. అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే 18వ తారీఖు మీరైతే అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు గ్రీవెన్సెస్ సబ్మిట్ చేయొచ్చు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చి 23వ తారీఖు అయితే పెట్టడం జరుగుతుంది. పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేసి 25వ తారీఖు ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో టోటల్గా వచ్చేసి మార్చి నెలలోనే రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి మనకు సుమారుగా డేట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ డెంటల్ టెక్నీషియన్కి వచ్చి 10th క్లాస్ లేదా ఇంటర్ చదివి దాంతోపాటుగా డిప్లొమా కోర్స్ ఇన్ డెంటల్ మెకానిక్ టెక్నీషియన్, ఈ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ అయితే చదివి పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ కూడా ఉండాలండి ఆ సర్టిఫికేట్కి. అప్రెంటిస్షిప్ అయితే రిక్వైర్మెంట్ అయితే లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే డెంటల్ మెకానిక్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, 10th క్లాస్ లేదా ఇంటర్ పాస్ అవ్వాలి. లేదా సెకండ్ వన్ వచ్చేసి డిప్లొమా కోర్స్ ఇన్ డెంటల్ మెకానిక్ లేదా టెక్నీషియన్ కోర్స్ అయితే ఉండాలండి. ఇవి 2 కంపల్సరీ ఉండాలి. 10th ఉండాలి, అలాగే డిప్లొమా కోర్స్ ఉండాలి. 10th లేకపోతే ఇంటర్ ఉండి డిప్లొమా కోర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఏదైతే డిప్లొమా కోర్స్ చేసామో దానికైతే మ్యాండేటరీ అండి. అలాగే ఇక్కడ అప్రెంటిస్షిప్ కూడా నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్షిప్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అంటే అప్రెంటిస్షిప్తో పని లేదండి, ట్రైనింగ్ అనేది అవసరం లేదు. సో డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 42 ఇయర్స్ అనేది పెంచుకోవడం, 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years. డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్ అంటే పీహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ కూడా ఈజీనండి. దీనికి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏం పెట్టలేదు. టోటల్ మార్క్స్ వచ్చి 100 మార్క్స్కి సెలక్షన్ ఉంటుంది. అయితే మీకు ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయో
అందులోంచి 75% మార్క్స్ తీసుకుంటారు. మీరు పాస్ అయిన ఇయర్ నుంచి కంప్లీట్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయొచ్చు. అలాగే మీరు కోవిడ్-19లో కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆన్ రోలింగ్ బేసిస్లో కానీ వర్క్ చేస్తే 15% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా వచ్చి 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే ఈ 15 మార్క్స్లో ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్లో వర్క్ చేస్తే 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 6 మంత్స్కి వర్క్ చేస్తే 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 6 మంత్స్కి 1 మార్క్, ఈ విధంగా అయితే ఎక్స్పీరియన్స్ అయితే కన్సిడర్ చేస్తారు. కోవిడ్-19కి సెపరేట్గా వెయిటేజ్ ఉంటుంది. అయితే ఏదేమైనా కానీ 15% లోపే వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మ్యాక్సిమం వచ్చి ఇవి రెండు కలిపిన 15% వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు సెల్ఫ్ అటెస్ట్ అంటే మీ ఓన్ సైన్ అయితే పెట్టాలి ప్రతి జిరాక్స్ కాపీ మీద. 10th క్లాసు అలాగే మీది ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చారో డిప్లొమా అవ్వచ్చు లేదా ఇంటర్ అవ్వచ్చు, ఏదైనా కానీ మీ సర్టిఫికేట్స్, మీ యొక్క జిరాక్స్ కాపీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సైన్ పెట్టాలి. మార్క్ లిస్టులు అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, 4th to 10th సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, సదరం సర్టిఫికేటు, అలాగే మీది ఏదైనా సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్, ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీల మీద సైన్ పెట్టాలండి. అవన్నీ సైన్ చేసేసి ఈ అప్లికేషన్ కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ ఫోటో అంటించాలండి. సో ఇవన్నీ ఫిల్ చేసేసి లాస్ట్లో సైన్ కూడా చేయాలి. అలాగే దీనికి సర్వీస్ సర్టిఫికేట్ ఉన్న, అపాయింట్మెంట్ ఆర్డర్ ఉన్న, ఏమున్నా దీనికి అయితే జత చేయండి. ఈ ఏదైతే అప్లికేషన్ ఇచ్చారో అప్లికేషన్తో పాటుగా అన్నీ జత చేసి మీరు 12వ తారీఖు లోపు అయితే సబ్మిట్ చేయాలి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో చూసుకొని అప్లై చేయండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.